ఇలా తయారవడానికి కారణాలైన టర్నింగ్ పాయింట్స్ మర్చిపోగలమా చెప్పండి? ప్రేమంటే మరి ఇదేనా? Is this love? Is this love? ఏనాటికి ఒక వింతేనా? Is this true? Is this true? మనసంతా వెదజల్లేనా? From clouds of love above, కోటి పూల జరివానా feels like flying door. పడుతున్నాయి హైరాణ ఏంటో తెలియని మైకాన ఊహలకే చిక్కని లోకాన రారాజు నేనే కానా. నిన్న మొన్నటి వరకు నాకు నేనే తెలుసు తన ప్రేమ దొరికిన ఈ క్షణాన దారి తప్పే మనసు. కాదే ఏది తన కాటుక కళ్ళకు సాటి కాదు ఉందంటారా వాటికి పోటీ. అయితే చెప్తా మళ్ళీ ఇంకొకసారి You are better judge and I am so sorry. ప్రేమంటే మరి ఇదేనా? Is this love? Is this love? ఏనాటికి ఒక వింతేనా? Is this true? Is this true? మనసంతా వెదజల్లేనా? From clouds of love above, కోటి పూల జడివానా feels like flying dove. హలో. హలో నేహా, శశి ఏం చేస్తున్నావు? చెప్పు, ఏం చేయట్లా. ఏమైనా అర్జెంటా ఊరికే చేసావా? సరే అయితే మళ్ళీ చేస్తా, ఆగు, చిన్న పనిలో ఉన్నా, ఉంటా, బాయ్. ఎప్పుడు చూసినా బిజీనే. హలో, ఒక నిమిషం ఉండి మళ్ళీ చేస్తా. ఉండు నేహా, మళ్ళీ చేస్తా. హలో, ఉండు నేహా, మళ్ళీ చేస్తా, బిజీగా ఉన్నా, బయటికి వెళ్ళే పని ఉంది, మళ్ళీ చేస్తాను నేహా. ఛే, అసలు ఏంటి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? కట్ చేస్తున్నానంటే అర్థం చేసుకోవాలి కదా నువ్వు. చెప్పేది విను. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి? అసలు ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? హలో 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 శశి, మన ఇద్దరం కలుసుకునే ప్లేస్కి రా, నీతో నేను మాట్లాడాలి. సారీ మళ్ళీ లేట్ అయింది, ఏమనుకోవద్దు.
పర్లేదు పర్లేదు, నువ్వు చాలా బిజీ కదా, నీకు చాలా పనులు ఉంటాయి. అవన్నీ కాదులే కానీ ముందు నీకు విషయం చెప్పాలి. నీకు నాకు ఇంకా వర్కౌట్ అవ్వదు శశి. వర్కౌటా? అది జిమ్లో అయిందిలే. నేను జోక్గా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నా. మన ఇద్దరికి ఇంకా వర్కౌట్ అవ్వదు శశి. లెట్స్ బ్రేకప్. హే ఇటు తిరుగు. బ్రేకప్పా? బ్రేకప్ ఏంటి? అరుస్తున్నావేంటి? బ్రేకప్ దేనికి? నీ వల్లే బ్రేకప్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు, టైంకి రమ్మంటే రావు. నీలాంటి క్లారిటీ లేని పర్సన్స్ నాకు వద్దు. అంటే మనం ఎంతకాలం లవ్ చేసుకున్నంత అబద్ధమేనా? మన ఇద్దరం లవ్ చేసుకున్నామా? నేను లవ్ చేశాను, నువ్వు ఇగ్నోర్ చేసావు. నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దాన్ని ఇంక నేను పోగొట్టుకోదలుచుకోలేదు. ఫోన్ స్విచ్ చేయనంత మాత్రానా, మెసేజెస్కి రిప్లై అయినంత మాత్రానా మన ఇద్దరి మధ్య లవ్ లేనట్టేనా? నీతో నాకు డిస్కషన్స్ అనవసరం చేసి. నా నుంచి ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ రావు. నిన్ను ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అది చెప్దామని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఇంకా నేను వెళ్తున్నా. ఏ ఆగు నేహా, నేను చెప్పేది ఒకసారి విను. చేయొద్దులు. సారీ నేను చెప్పేది ఒకసారి విను నేహా. నేహా ఆగు నేహా. నేహా నేహా నీకు నాకు ఇంకా సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు, టైం చెప్తే టైంకి రావు. ఇలాంటి క్లారిటీ లేని పర్సన్స్తో నాకు వద్దు. హలో నేహా, ప్లీజ్ నేహా, నాతో మాట్లాడు నేహా. నా తప్పులన్నీ నేను కరెక్ట్ చేసుకుంటాను నేహా. ఒక్క ఛాన్స్ ఇవ్వు నేహా, ప్లీజ్ నేహా. నేహా నేహా రే శశి, ఏంట్రా రే శశి, ఏంట్రా తాగుతున్నావా రే శశి? లేరా రే, ఏమైందిరా? లేదురా, అంతా అయిపోయిందిరా. ఏమైపోయిందో చెప్పరా శశి? శశి బ్రేకప్ చెప్పేసిందిరా నేహ. ఎప్పుడు ఉండేదే కదరా, ఇప్పుడు కొత్త ఏముందిరా దానికి ఇలా తాకవా శశి? అలా చెయ్యకరా, లేరా. ఎప్పుడులా కాదురా ఈసారి. శశి దేనికి బ్రేకప్ చెప్పిందిరా? మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, కలవడానికి టైంకి రావట్లేదని ఏవేవో కారణాలు చెప్పి బ్రేకప్ చెప్పేసిందిరా. అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి రా, మేము ఉన్నాం కదరా శశి. అరే శశి, శశి లేరా రే. ఏంట్రా ఎంత తాగావరా రే శశి? శశి శశి లేరా రే శశి, లేరా. నువ్వు ఇలా ఉంటే చూడలేదురా శశి. శశి లేరా రే. నాకెవ్వరూ లేరు శశి అలా అనకరా. ఏంటి ఎక్కడున్నావు? నిన్న నైట్ కళ్ళు తిరిగి పడిపోయారా నువ్వు? నేను నాన్న టెన్షన్ పడి హాస్పిటల్ తీసుకొచ్చాం. డాక్టర్ గారు దేనికో టెన్షన్ పడుతున్నావని చెప్పారు. దేనికి రా నువ్వు టెన్షన్ పడుతున్నావు? మే ఐ కమ్ ఇన్ సార్? యా కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యావ్ యూ సీట్? థ్యాంక్ యూ సార్. యువర్ రెజ్యూమే.
ఏంటిది? సార్ రెజ్యూమే సార్. ఛా, నాకు తెలీదా రెజ్యూమ్ అని. అంటే మీరే కదా సార్ అడిగారు ఏంటిది అని. వీటికి ఏం తక్కువ లేదు. ఏంటిది అంటే రెజ్యూమ్ ఏంటి ఇలా ఉంది అని. బాగానే ఉంది కదా సార్. బానే ఉందా? అసలు ఈ ఫాంట్ ఏంటి, ఈ ఫార్మాట్ ఏంటి, ఇలా నేను చేసేది రెజ్యూమే? సార్ ఫార్మాట్ కాదు కానీ ఒకసారి కంటెంట్ చూడండి సార్. నాకు కంటెంట్ కన్నా ఫార్మాటే ఇంపార్టెంట్. సార్ కంటెంట్ అంటే నా ఉద్దేశం నా క్వాలిఫికేషన్స్ నా ప్రాజెక్ట్ చూస్తారని సార్. నీ క్వాలిఫికేషన్స్, నీ ప్రాజెక్ట్స్ నాకు అనవసరం. ఇంత చిన్న రెజ్యూమే చేయలేనోడు వీరే పొద్దున్న ప్రాజెక్ట్స్ ఎలా చేస్తావు, క్లయింట్స్కి ప్రెజెంటేషన్స్ ఎలా ఇస్తావు? అందుకే నా కంటెంట్ కన్నా ఫార్మాటే ఇంపార్టెంట్. యు ఆర్ రిజెక్టెడ్. సార్ యు మే లీవ్. సార్ ప్లీజ్ సార్. డోంట్ వేస్ట్ మై టైం. అరే నాని, ఏమైందిరా? తిరిగి పడిపోయావంట? నేను ఇంటర్వ్యూలో నన్ను రిజెక్ట్ చేశారా? వారిని ఇంత చిన్నదానికి అంత టెన్షన్ పడ్డావా? ఇంత చిన్న రెజ్యూమే చేయలేనోడు వీరే పొద్దున్న ప్రాజెక్ట్స్ ఎలా చేస్తావు, క్లయింట్స్కి ప్రెజెంటేషన్స్ ఎలా ఇస్తావు? యు ఆర్ రిజెక్టెడ్. ఏంట్రా నాని, జాబ్ వచ్చేసినట్లేనా? ప్యాకేజ్ అంతా? పోస్టింగ్ ఎక్కడా? ఎప్పుడు జాయినింగ్? ఉండండి, ఇప్పుడే కదా వచ్చాడు. ఎందుకని క్వశ్చన్స్ అడుగుతున్నారు? ముందు ఇంటర్వ్యూ ఎలా అయిందో అడగండి. ఎలా అయ్యేదంటే 20 తీసుంటాడు. వాడి టాలెంట్ తెలియదండి నీకు? ఎరా నాని, నువ్వే చెప్పు. ఆపుతారా ఇద్దరు? నాకు జాబ్ రాలేదు, ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడగలేదు, రిజెక్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నారా నాని? జోక్ చేయకు. నీకు జాబ్ రాకపోవడం ఏంటి? రాలేదు రాలేదు రాలేదు, నాకు ఏ జాబు రాలేదు, నాకు ఏ టాలెంట్ లేదు, అసలు రెజ్యూమ్ చేయడమే రాదు నాకు. ఇప్పుడు హ్యాపీయేనా? జరగండి. యు ఆర్ రిజెక్టెడ్. జాబ్ వచ్చేసినట్లేనా? ఏం మాట్లాడుతున్నారా నాని? జోక్ చేయకు. నీకు జాబ్ రాకపోవడం ఏంటి? యు ఆర్ రిజెక్టెడ్. ఏరా నానిగా, జాబ్ రాలేదంటగా, ఏమన్నారు ఇంట్లో? అరా నీకు రెజ్యూమ్ చేయడం కూడా రాదా? అది చూసి రిజెక్ట్ చేశారంటగా. నిన్న ఇంటర్వ్యూలో నా రెజ్యూమ్ చూసి బాగాలేదని రిజెక్ట్ చేశారు. నా స్కిల్ సెట్స్ కూడా అడగలేదు. సరే అని చెప్పి రిజెక్ట్ చేశారని ఇంటికి వస్తే మీరేమో నాకు జాబ్ వచ్చేసిందని ఫిక్స్ అయిపోయారు. మిమ్మల్ని ఫేస్ చేయలేక అలా వెళ్ళి రూమ్లో కూర్చున్నాను. ఈలోపు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రెజ్యూమ్ చేయడం కూడా రాదా అని చాలా హేళనగా మాట్లాడారు. ఇంకా అది విని తట్టుకోలేక అలా కోపంగా కూర్చున్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇలా. నీ జాబ్ గురించి రా ఈ టెన్షన్ అంతానా? దీని గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మీ నాన్న ఏమన్నా అంటారనా? మీ నాన్నకి నేను చెప్తానులే. జాబ్ గురించి అంతగా టెన్షన్ పడకు. ఇది కాకపోతే ఇంకో జాబు, దానికి గట్టిగా ప్రిపేర్ అవ్వు. అంతేగాని ఇలా టెన్షన్ పడి హెల్త్ పాడు చేసుకో. హెల్త్ పోతే మళ్ళీ రాదు.
ఏంటి ఈ 100 జీవితాల్లో ఉండే కామన్ టర్నింగ్ పాయింట్స్ అనుకుంటున్నారా? అలా అయితే నెక్స్ట్ వచ్చే అన్‌కామన్ టర్నింగ్ పాయింట్స్ కూడా పార్ట్ 2లో చూసేయండి.